నమస్తే. మీ పేరేంటమ్మా? నా పేరు మంగమ్మ అండి. మంగమ్మ గారు, ఈ ఇల్లు మీ సొంత ఇల్లేనా? నాకేం లేదమ్మా, నాదేనైతే అమ్మేసుకున్నాను. ఎప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. ఒకప్పుడు మీదే? ఒకప్పుడు ఇప్పుడు కాదు, బాకీ అయ్యి ఏదో ఈ కాళ్ళ గురించి ఆపరేషన్ కాటికి చూస్తే ఎంత పెట్టినా అంత నీళ్ళు అయిపోయింది. అమ్మేసుకొని ఏం పావులా తినలేదు. ఒంగోనైనా సరే అడుక్కొని తినాలని ఉంది, కానీ తీసుకోవాలని లేదు నాకు. దేవుడు ఎందుకు ఇట్లా చేసాడు? ఏమైంది కాలుకి? ఎందుకు అన్ని ఏగలు, కట్టులు, పుండులు? పుండు ఉందమ్మ గారి, ఎట్ట పడిందో పడింది. హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళానమ్మా, చెప్తున్నాను పోసి డబ్బులు. ఏమన్నారు? ఏమనలేదు. షుగరా మీకు? షుగర్ లేదు, ఏమీ లేదు. షుగర్ లేకపోతే అంత పుండు తగ్గకన్నా ఉండదమ్మా. ఎందుకో మరి తగ్గట్లేదు. తీకండి. వాళ్ళు అప్పుడు ఇదిగో ఆపరేషన్లు చేయించుకున్నాను. ఒక్క కాలికి 7 ఆపరేషన్లు అయితే అన్నారు. ఇది స్థలం అమ్మేసి కట్టాను, అయినా కూడా లేకుండా. ఆపరేషన్ చేశారా? చేశారు. ఇగో అంటే ఏ ఆపరేషన్ చేశారు? ఏం ఆపరేషన్ మరి ఇది నాకు తెలియదు. లేక పడిపోయాను. ఇగో ఈ చిన్న బండి చేపించుకుంటే ఆ బండి మీద ఇదేదో తగిలింది. అప్పటి నుంచి అటు అడుక్కోవటానికి కూడా వెళ్ళట్లేదు నేను. అసలు బండి మీకేమైనా తగిలిందేమో, సెప్టిక్ అయిపోయిందమ్మా మీకు కాలుకి. చూపించావమ్మా, అంత నిర్దినం చేసావు, డబ్బులు అన్ని అమ్ముకొని నీకే పోసుకున్నావు, నువ్వు మాకు ఇచ్చావని. పిల్లలు ఎవరు రావట్లేదు. పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు, రావట్లేదు, ఇక్కడ లేరు వాళ్ళు. పిల్లలు పుట్టారా మీకు? ఎంతమంది? 4 అమ్మాయిలు. 4 అమ్మాయిలు ఉన్నారు. ఒక అబ్బాయి కూలి పాసి పని చేసుకుంటున్నారు గుంటూరులో వాళ్ళు. సరే, ఏదో ఒకటి బ్రతికే ఉన్నారా వాళ్ళు? కూడా రారు తల్లి. కావాలంటే ఇక్కడ వాళ్ళకి ఎవరైనా అడుక్కోను. ఆ టీచర్ గారిని కూడా అడుక్కో. ప్రెసిడెంట్ గారి దగ్గరికి కూడా నాకు పెట్టట్లేదని వెళ్తే, మేమెందుకు పెడతాం, మాకేం పని అని ప్రెసిడెంట్ గారి మీద కూడా తగాదాడి వెళ్ళిపోయారు వాళ్ళు. కూతుర్లా? చాలా గొడవ జరిగిపోయింది. కొడుకు పెళ్లి చేశాను ఉండే దాంట్లోనే. అప్పుడు మరి ఎక్కడున్నాడు కొడుకు? ఎక్కడున్నాడు? వేరే పూల్లో ఉన్నాడు. ఆయన రావడం లేరు. ఆయన మాకుండా ఒకటే, లేకపోయినా ఒకటే మాకు. మేము బతికినా చచ్చినా మేమిద్దరం తప్ప మాకు ఎవరు లేరు. ఇంకొక అమ్మాయి ఏది పని? బడికి వెళ్ళింది అమ్మగారు. ఎంత వయసు? ఈ వయసు నాకు అంత తెలియదులే, కానీ 10 చదువుతుంది. 10 చదువుతుందా? 15 సంవత్సరాలు, 14-15 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్ల రావాలి, ఉండి పెట్టాలి, తినాలి. ఎంతకంటే నేను. ఆ పిల్ల మీ పిల్లేనా? మీ సొంత కూతురేనా? మా కులం పిల్లే. మీరు కన్నారా అమ్మాయిని? ఏ అమ్మాయిని? ఇప్పుడు స్కూల్కి లేదు, కొడుకు బిడ్డ. కొడుకు పిల్లలు లేకపోతే తెచ్చుకున్నాడు మా వాళ్ళు ఆమె దగ్గర నుంచి. నాకు ఎట్టయినా పుట్టరమ్మా అది ఇదని. సొంత పిల్ల కాకపోయినా ఆ పిల్ల మాత్రం మీకు తోడుంది? తోడుంది. నేను పెంచుతున్నాను ఆమెకు చక్కగా. మాకు మాత్రం ఆదాయం ఏం లేదమ్మా. అసలు ఆదాయం ఉండక్కర్లేదులే, 4 పిల్లల కన్నారు, అదే పెద్ద ఆదాయం. వాళ్ళు కనుక సరిగ్గా వచ్చి చూసి తలో ఒక 500 ఇచ్చినా చాలు మీకు. మాకు 500 కాదమ్మ గారు. ఇప్పుడు ఏం మాకు మొన్నే వచ్చి వెళ్ళిపోతే మాకు అద్దె కట్టాల్సిందే అని అంటున్నారు వాళ్ళు. నేను ఎక్కడికి పోతాను? ఎంత ఇల్లు రెంట్ ఎంత అడుగుతున్నారు? వాళ్ళ 1500 అడుగుతున్నారు. 1500? ఎంత రూమ్ కినా? ఈ రూమ్ కోసమే. మీకు పెన్షన్ అది వస్తుందా? పెన్షన్ వస్తుంది అమ్మగారు. సరే, నేను బియ్యం ఇస్తాను, తీసుకోండి. తీసుకురండి. అమ్మా, చీర, లంగా జాకెట్టు. ఇది రగ్గు తీసుకోండి. బాధపడకండి. మీరు ఆటో కట్టించుకొని ముందు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళండి, సరేనా? ముందు హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడితే కనీసం ఆ బాధ అనేది మీకు పోతే మీ పని మీరు చేసుకోగలుగుతారు. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్త.